నమస్కారం. నేను మీ డాక్టర్ అభినవ్ కెంబావి. మీ క్లినిక్ మెన్స్ క్లినిక్ కొత్తపేట నుంచి. కొత్తపేటలో కొత్త బ్రాంచ్ పెట్టాం. మెయిన్ బ్రాంచ్ కుకట్పల్లి, కొత్తపేట రెండో బ్రాంచ్. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. అదేంటంటే సెల్ఫ్ మెడికేషన్. అంటే కొన్ని మందులు ఓవర్ ద కౌంటర్ తీసుకోకూడదు, డాక్టర్ సలహా లేకుండా తీసుకోకూడదు. ముఖ్యంగా అంగస్తంభనకి PDE5 ఇన్హిబిటర్స్ అని ఉంటాయి. అది డాక్టర్ సలహా మేరకు, అవసరం మేరకు ప్రిస్క్రిప్షన్ బట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఆ డ్రగ్స్ ఏంటంటే మీరు వింటూ ఉంటారు, సెల్డనాఫిల్ అని, వయాగ్రా అని. అవి రెండు ఒకటే. దాంతోపాటు టెడలాఫిల్ అని ఇలాంటి డ్రగ్స్ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే ముఖ్యంగా ఎవరిలో రిస్కీ అంటే ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ గుండె సమస్యలు ఉన్న వాళ్ళు కానీ, హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు కానీ, వాటికి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు ఉంటారు చూడండి, యాంటీ హైపర్టెన్సివ్ మెడికేషన్ మీద ఉంటారు. అవి బ్లడ్ ప్రెషర్ని తగ్గించే ప్రయత్నం చేస్తాయన్నమాట. దీంతో రిస్క్ ఏంటంటే PDE5 ఇన్హిబిటర్స్తో హైపోటెన్షన్ రావచ్చు. హైపర్ టెన్షన్కి ట్రీట్మెంట్ తీసుకుంటే బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తాయి, నార్మల్ చేస్తాయి మందులు. ఇవి తీసుకుంటే ఇంకా బ్లడ్ ప్రెషర్ తగ్గిపోయి హైపోటెన్షన్ అంటే మరీ బ్లడ్ ప్రెషర్ తగ్గిపోయి కళ్ళు తిరగడం అలాంటి సమస్యలు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇంకా వేరే సమస్య ఇతర సమస్యలు కూడా వస్తాయి. సో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా దయచేసి సెల్ఫ్ మెడికేషన్ చేసుకోకండి. నెంబర్ 1. రెండో సమస్య ఏంటంటే తలనొప్పి, ఒళ్ళు నొప్పులు ఇలాంటి సమస్యలు వచ్చే ఆస్కారం కూడా ఉంటుంది. ఎందుకంటే మీరు డోస్ ఇష్టం వచ్చినట్టు తీసేసుకుంటారు వితౌట్ గైడెన్స్. దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో దయచేసి ఈ రోజు నుంచి ప్రాబ్లం ఏమైనా ఉంటే డాక్టర్ని సంప్రదించండి. డాక్టర్ సలహా మేరకు, ప్రిస్క్రిప్షన్ మేరకు మాత్రమే మందులు తీసుకోండి అంగస్తంభన సమస్యకి. అండ్ సేఫ్గా ఉండండి. నమస్కారం.